వికారాబాద్ జిల్లా దామగుండం పచ్చని అడవి తల్లి అందాలు, వన్యప్రాణులు, పక్షుల కిలకిల రావాలకు నెలవైన ప్రాంతం. నిత్యం బిజీగా ఉండే భాగ్యనగర వాసులు శని ఆదివారాలు సేదతీరే సుందరమైన అటవీ ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం ఉత్తర తెలంగాణకు ఆక్సిజన్ ఇచ్చే అడవి తల్లి వికారాబాద్ దామగుండం అడవులు. అలాంటి అడవుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ అటవీ ప్రాంతంలో నౌకలు, జలాంతర్గాములకు సిగ్నల్స్ అందించే నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చజెండా ఊపాయి. అయితే పర్యావరణానికి హాని కలిగించే ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుపై పరిసర ప్రాంతాల ప్రజలు, మేధావులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పోరాటంలో ముందుండే మహాన్యూస్ వికారాబాద్ దామగుండం ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధమైంది. వికారాబాద్ జిల్లా దామగుండం అడవిలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ కేంద్రం ఏర్పాటు కారణంగా వందల ఏళ్లుగా అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లు నేలమట్టం కానున్నాయి. అడవిలో బ్రతుకుతున్న వన్యప్రాణులు అంతుచిక్కని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు ప్రమాదకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది. లో ఫ్రీక్వెన్సీ సంకేతాల వల్ల క్యాన్సర్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతుండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే అగ్రగామి దేశాలే VLF టెక్నాలజీ వాడకాన్ని నిలిపివేస్తే మన ప్రభుత్వాలు దీన్ని ఎందుకు అంగీకారం తెలిపాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అడవినే నమ్ముకొని బ్రతుకుతున్న ప్రజలు, వన్యప్రాణులకు హాని జరగడంతో పాటుగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లనుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు రాడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? ప్రజలకు వ్యతిరేకంగా VLF స్టేషన్ను ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రమాదం ఉందనే విషయాలపై మరింత సమాచారాన్ని మహాన్యూస్ ప్రతినిధి రాజేష్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నారు. వికారాబాద్ ఈ పేరు చెబితే హైదరాబాద్ ప్రజలకి ఒళ్ళు జలతరిస్తుంది. దాదాపు హైదరాబాద్లో నిత్యం రద్దీగా ఉండేటటువంటి హైదరాబాద్ నగరవాసులు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి నగరవాసులు కానివ్వండి, ప్రతి శని ఆదివారాలు వారు స్వేద తీరడానికి ఈ ప్రాంతానికి వస్తుంటారు. దాదాపు ఈ అటవీ ప్రాంతంలో అనేక టూరిస్టు ప్రాంతాల నుంచి కూడా ఈ అటవీ ప్రాంతంలో స్వేద తీరడానికి వస్తారు. అయితే ఈ ప్రాంతంలో కొన్ని వేల మొక్కలు, అదేవిధంగా కొన్ని వేల జంతువులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే ప్రాంతం మరికొన్ని రోజుల్లో కనుమరుగు కానుంది. కేంద్ర ప్రభుత్వం నేవీకి సంబంధించినటువంటి నౌకా సమాచార కేంద్రం నేవీ రాడార్ స్టేషన్ను ఇక్కడ నెలకొల్పబోతుంది. దాదాపు దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినాయి. దాదాపు ఈ ప్రాంతంలో 2900 ఎకరాలు నేవీకి అప్పజెబుతూ కూడా ప్రభుత్వం ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మాత్రం అబ్జెక్షన్ చెబుతున్నారు. ఈ నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మా భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కోట్ల మొక్కలు, వేల జంతువులు కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మనుషులకు కూడా అయితే దీనికి సంబంధించిన అనేక జబ్బులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఒప్పుకోమంటూ ఈ గ్రామాల ప్రజలు ఉద్యమ బాట పడుతున్నారు. ఈ గ్రామ ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమానికి మహా టీవీ సపోర్ట్ చేస్తూ ప్రత్యేక వారికి బాసటగా నిలవడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మనతో ఈ గ్రామంలో అసలు ఈ రాడార్ కేంద్రాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల వీరికి వచ్చిన నష్టం ఏంటి అనే దానిపై ప్రజలు మాట్లాడడానికి ముందు వచ్చారు. అదేవిధంగా ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, అదే స్వామీజీలు అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రొఫెసర్ పురుషోత్తం గారు, సార్ చెప్పండి, ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తుందంటే దానివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది అన్న కోణంలో అందరూ కూడా స్వాగతిస్తారు. కానీ ఈ ప్రాంత ప్రజలు ఈ రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ అనుకున్నప్పుడు దానిపైన వాళ్ళు అనుకున్న డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రభావం పర్యావరణం పైన ఏ విధంగా ఉంటుందని ఒక నివేదిక తయారు చేయాలి. దాన్ని EIA అంటారు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో, అంటే ఈ ప్రాంతంలో ఒక 50 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్లలో MRO ఆఫీసు, సర్పంచ్ ఆఫీసు, గ్రామ పంచాయతీ, కలెక్టరేటు అంతటా పెట్టాలి.
తర్వాత పత్రికా ప్రకటన ఇచ్చి ప్రజలకు ఏం చెప్పాలంటే ఈ విధంగా అనుకుంటున్నాము, ఈ నివేదిక తయారైంది, మీరు దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆ నివేదిక చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకు ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వాళ్ళు తెలపాలి. తర్వాత ఒక నెల టైం ఇచ్చి ఎన్వైరన్మెంటల్ పబ్లిక్ హియరింగ్ అంటాం, ఈ పర్యావరణ సమస్యలపైన ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. దానికి జనరల్గా ఏంటంటే కలెక్టర్ ప్రిసైడ్ అవుతారు, ఒకవేళ కలెక్టర్ లేకుంటే జాయింట్ కలెక్టర్, ఇది ప్రొసీజర్. తర్వాత మొత్తం పబ్లిక్ హియరింగ్ను కూడా మొత్తం వీడియోగ్రాఫింగ్ చేస్తాం. మేమెందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నామంటే బేసికలీ వికారాబాద్ మన హైదరాబాద్ సిటీకి ఒక లంగ్ స్పేస్. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా అడవి అంటే అదొక ఆక్సిజన్ సిలిండర్, ఆక్సిజన్ మాస్క్. అడవి వల్ల మెయిన్లీ మనకు ఆక్సిజన్ వస్తుంది. ఎవ్రీ ఫారెస్ట్ ఈజ్ ఎ వాటర్ టవర్, పర్టికులర్లీ గుట్టలు, వికారాబాద్ గుట్టలు ప్లస్ ఫారెస్ట్, ఇది ఒక వాటర్ టవర్, ఇట్ ఈస్ ఎ వాటర్ సింక్, ఇది ఒక కార్బన్ సింక్. సో ఇన్ని బెనిఫిట్స్. ఇది కాకుండా ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి ఇది నిల్వ. మరి ఇట్టి పరిస్థితులలో దీన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ప్రొఫెసర్ వివి సుబ్బారావు గారు ఉన్నారు, సైంటిస్ట్ ఈయన. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి, దీనివల్ల వచ్చే అనర్థాలేని, మీరు చేసిన స్టడీ ఏ విధంగా ఉంది? మూసీ నది పుట్టిన ప్రాంతంలో దీన్ని ప్రపోజిస్తుంది కనుక మూసీ నది ఇప్పటికే 8,000 చదరపు కిలోమీటర్ల తన ఏరియాని అటు పట్టణాలకి, నగరాలకి, అన్నింటికి కూడా కోల్పోయింది. మూసీ నది 12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 8,000 చదరపు కిలోమీటర్లు ఆల్రెడీ నగరీకరణలోకి